హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు దొండకాయ గ్రేవీ ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఈ గ్రేవీ చాలా ఈజీనండి చేసేకి. మన కిచెన్లో ఏమేమి మసాలాలు ఉన్నాయో అవన్నీ వేస్తే చాలండి. అది ఇంపార్టెంట్ మసాలాస్ వేస్తే చాలండి. నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకునిండాను, 3 టమాటోస్ తీసుకునిండాను, నెక్స్ట్ కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, దొండకాయలు తీసుకునిండానండి. దొండకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్, టమాటోస్ చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేను ఈ వంట స్టార్ట్ చేసే ముందరే ఇక్కడ పక్కన స్టవ్లో అన్నం పెట్టుకునేస్తున్నానండి. ఇక్కడ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ సాసవులు, జీలకర్ర, నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇవన్నీ స్లో మంటలోనే ఫ్రై కావాలండి. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఉడికేకి 1 స్పూన్ సాల్ట్ వేసుకునిండానండి. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు వేసుకునిండానండి. అప్పుడు ఇంకా బాగా అవన్నీ బాగా ఉడుకుతాయండి. ఇక్కడ మనము వాటర్ ఏమీ వేసుకోకూడదండి. వాటర్ అన్నీ వేసుకోకుండానే ఆ ఆయిల్లోనే బాగా ఉడకాలండి. ఇంకా బాగా ఉడికేకి మూత పెట్టి ఒక 5 సెకండ్స్ పెట్టాలండి. 5 సెకండ్స్ అయినాక తీస్తే బాగా ఉడికిపోతుందండి. మీరు చూస్తేనే తెలిసిపోతుందండి. అసలు నేను నీళ్ళే వేయలేదు. నీళ్ళు వేయకుండానే దాంట్లోనే నీళ్ళు వచ్చేసిందండి. ఎందుకంటే ఆ ఆవిరి నీళ్ళు లోపల పడతాయి. నెక్స్ట్ టమాటోలో ఉండే వాటర్ కూడా బయటకు వస్తుంది. దాంతోనే బాగా ఉడికిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయలు వేసి బాగా కలపాలండి. ఆ ఆనియన్స్, టమాటోస్, దొండకాయలు అంతా బాగా కలిసిపోవాలండి. ఇక్కడ దొండకాయలు కూడా కొంచెం ఉడకాలి కదండి. అందుకే ఇప్పుడు నీళ్ళేం వేయకుండానే 5 మినిట్స్ మూత పెట్టి తీయాలండి. 5 మినిట్స్ మూత పెట్టి తీసినాక ఆ దొండకాయలు కొంచెం ఉడికింటాయండి. దొండకాయలు కానీ, ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ కొంచెం ఆ ఫ్లేవర్ అంతాను దొండకాయకి వచ్చి బాగా స్మెల్ వస్తుందండి. బాగా మంచి స్మెల్ వస్తుందండి. దొండకాయ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ 1 స్పూన్ వెజిటేబుల్ మసాలా వేసుకునిండానండి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా వేసుకునిండానండి. మీకు టేస్ట్కి తగ్గట్టండి. మీకు కొంచెం కారం కావాలంటే వెజిటేబుల్ మసాలా వచ్చి ఇంకొంచెం వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ ఉడికేకి ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. ఇప్పుడు చూడండి, నేను అసలు నీళ్ళే వేయలేదు. అయితే కూడాను బాగా ఉడికిపోతా ఉందండి. కింద చూస్తున్నారంటే అసలు మాడనే లేదండి. అందుకేనండి ఎప్పుడు కానీ కడాయి వచ్చేసి బాగా దప్పంగా ఉండాలండి. అప్పుడు మాడనే మాడదండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలపాలండి. ఇప్పుడు ఇవన్నీ ఉడికేకి 1 గ్లాసు నీళ్ళు వేయాలండి. ఎందుకంటే ఆ మసాలాలు ఉన్నాయి కదండి, అదిను గరం మసాలా అంతాను బాగా ఉడకాల. అందుకే 1 గ్లాస్ నీళ్ళు వేసి 5 సెకండ్స్ మూత పెట్టాలండి. ఎందుకంటే లోపల ఉండే ఆ మసాలా, దొండకాయలు అంతాను బాగా మరగాలండి. ఆ నీళ్ళు కూడా బాగా ఉడకాలండి. 5 సెకండ్స్ అయినాక మూత తీస్తే అన్నీ బాగా ఉడుకుతాందండి. ఇప్పుడు ఆ కూరని టేస్ట్ చేయాలండి. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కానీ ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. నాకేమో ఇక్కడ ఉప్పు తక్కువైనట్లుంది, అందుకే కొంచెం ఉప్పు వేసుకునిన్నానండి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టి స్లో మంటలో, అంటే స్లో మంట కంటే కొంచెం ఎక్కువగా పెట్టి 3 విజిల్స్ వరకు రావాలండి. 3 విజిల్స్ అయినాక ఒక 20 మినిట్స్ వరకు అసలు ముట్టకూడదండి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసిందండి. ఇంకా నేను 20 మినిట్స్ వరకు నేను అసలు కుక్కర్ ముట్టనండి. 20 మినిట్స్ అయినాక తీస్తే ఇంకా దొండకాయ గ్రేవీ రెడీ అయిపోయి ఉంటుందండి. ఇది వచ్చి దోశకి, చపాతీకి, పూరీకి చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీ చాలా ఈజీనండి చేసేకి. చాలా తక్కువ టైం కూడాను పడుతుంది. ఇక్కడ చూడండి, గ్రేవీ రెడీ అయిపోయింది. ఇక్కడ నీళ్ళుగా ఉంది అనేసి అనుకోవద్దండి. మళ్ళాకి ఒక 20-30 మినిట్స్ అయినాక ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయి ఆ గ్రేవీ కొంచెం గట్టి పడుతుందండి. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. బాయ్ అండి.